ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. నడుము లూజ్ తోటి బ్లౌజ్ కటింగ్ చేస్తే సెట్ అవుతుందక్కా, లేదంటే చెస్ట్ లూజా అని. నడుము లూజ్‌తో చేయకూడదండి. చెస్ట్ లూజే చాలా ఇంపార్టెంట్. చాలా మందికి బాడీ ఎక్కువ ఉంది, నడుము తక్కువ ఉంటుంది. అవంతా కాదు, మనకి బాడీ ఫిట్టింగ్ రావాలంటే చెస్ట్ లూజు. అయితే కొంతమందికి మొత్తం బాడీ అంతా ఈక్వల్‌గా ఉంటుంది. ఆర్మ్ లూజ్ ఉన్నదనుకోండి, ఒక 7 ఇంచులు ఉంటే దానికి 1 ఇంచ్ కలిపేసామంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తదనమాట. అలా కాకుండా ఫ్రంట్ హుక్స్ పెట్టేసుకొని మనకి సైడ్ జాయింట్ వైపు నుంచి చూసుకున్నా కూడా మీకు చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తది. 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసేసుకున్నాను. సగం కింద ఫోల్డ్ చేసుకున్నానండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను బాడీ చూపిస్తాను. అదేవిధంగా హ్యాండ్స్ అవన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూపిస్తాను. సో, ఇప్పుడొచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇలా బ్లౌజ్‌ని ఇలా కరెక్ట్‌గా పెట్టేసుకోండి. కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇలా హుక్స్ పెట్టేసుకోండి. హుక్స్ పెట్టేసుకొని అడ్డంగా స్కేల్ పెట్టేసుకోండి. లేదు అనుకుంటే సైడ్ జాయింట్ వైపుకి ఫోల్డింగ్ ఉంటుంది కదా! కుట్టు కాదు. సైడ్ జాయింట్ కుట్టు కాదు. సైడ్ జాయింట్ వైపుకి ఫోల్డింగ్. ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే నాకెంతొచ్చింది? 8 మీద 7 గీతలొచ్చిందనమాట. సో, 8 మీద 7 గీతలనేది ఇక్కడ మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ. 8 మీద 7 గీతలు. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి ఎంతొచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోతది. ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ నెక్ డీప్ తెలియాలంటే మన వీపు పార్ట్ హైట్ ఉంటుంది కదా! ఆ హైట్ అనేది కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే సరిపోతదనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా నెక్ డీప్ అనేది వచ్చేస్తది. ఇప్పుడు చెస్ట్ లూజ్ 8 మీద 7 గీతలు అన్నాం కదా! అంత మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా 8 మీద 7 గీతలు. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు, కింద వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నాను. అంటే 8 మీద 7 గీతలు అంటే 4 భాగాలు కలిపితే ఎంత వస్తది? 8.7 ఇంటూ 4 35, దగ్గర దగ్గర 35 సైజు. అందుకని 2.5 కింద 3 ఇంచులు తీసుకున్నాను. పైన 2.5 తీసుకున్నాను కదా! దాని పక్కన ఒక పావించు ఖర్చు కూడా పెట్టాను చూడండి నెక్ దగ్గర పైన. ఆ ఖర్చు దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్‌లో చిన్న సైజు షోల్డరు మళ్ళీ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు నాకు ఎంతొచ్చింది, వీళ్ళకి భుజాలు ఎక్కువ అనమాట. బాడీ తక్కువ, షోల్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకనే నాకు ఫుల్ షోల్డర్ 5.5 వచ్చింది. యాక్చువల్‌గా అయితే 5.5 ఇస్తే సరిపోతది. 5.5 కన్నా 2 గీతలు ఎక్కువే వచ్చింది. 5.7 వచ్చిందండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంత కావాలో ఖర్చు అంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకొని చంక డౌన్ నేను వచ్చేసి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చూద్దాం మ్యాచ్ కాకపోతే కిందకైనా పైకైనా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు ఉందో అంత ఖర్చు వదిలేసుకొని ఈ లైన్ కింద నుంచి కొలుచుకోండి ఇలాగా. అప్పుడు మనకి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్‌కి మ్యాచ్ అవ్వాలి. నాకు మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నాకు నడుము లూజ్ డాట్‌తో కలిపి 8 మీద 7 గీతలు వచ్చింది. దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసానండి. అటు ఒక హాఫ్ ఇంచ్, ఇటు ఒక హాఫ్ ఇంచ్. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచులు తీసుకున్నాను. అంతే, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా. ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా కటింగ్ చేసేసుకోండి. ఇలా నీట్‌గా కటింగ్ చేసేసుకొని సైడ్‌కున్న ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం నీట్‌గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగు. క్రాస్ కటింగ్ అండి. క్రాస్ కటింగు ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఇలాగా ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో పెట్టేసేయండి. కోరాస్ మన వైపుకు ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ హుక్స్ కదా! వీళ్ళకి ఫ్రంట్ హుక్స్ అనమాట, అందుకుని. ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్‌గా పెట్టేసేయండి ఇలాగా. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్‌గా పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని యాజ్ టీజ్‌గా మార్కింగ్ అయితే వేసేసుకోండి. మనకి ఎలా ఉందో అలాగా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా ఈ సైడ్ జాయింట్ వైపుకి 1.5 ఇంచు ఎగస్ట్రా తీసేసుకోండి. ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. వేసేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ వైపు కూడా మంచిగా ఒక లైన్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇక్కడ చంక దగ్గర కూడా అదే విధంగా నెక్ దగ్గర కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసి ఇక్కడ కూడా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇలా కర్వ్ తోటి సరిపోతుంది.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్. ఇప్పుడు నెక్ తెలియాలంటే పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకొని ఆ లైన్ పక్క నుంచి కొలుచుకుంటూ నెక్ డీప్ అనేది ఎక్కడ టచ్ అవుతుంది అంటే మన వైపు ఉన్న లైన్‌కి ఎంత డీప్‌లో టచ్ అవుతుందో చూసుకొని దానికన్నా ఒక 2 గీతలు పైకి పెట్టుకోండి. పైకి ఎందుకు పెట్టుకోమంటున్నానంటే మనం నెక్ రౌండ్ తిప్పుతాం కదా సెట్ అవుతదనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ కావాలి. పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసేయండి. పైన షోల్డర్ కుట్టిన దగ్గర నుంచి కింద ఖర్చులతో కలిపి నాకొచ్చేసి దగ్గర దగ్గర 12.5 ఇంచులు అయితే వచ్చిందండి. ఆ 12.5 ఎలా తీసుకోవాలంటే కొలిచేటప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకొని కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా నేను చూపించినట్టు ఇలాగా లైన్ వేసేసేయండి. లైన్ వేసేసుకుని ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి మధ్యన డిఫరెన్స్ అనేది 2.5 ఇంచులు ఉండాలి. ఇప్పుడు డాట్ కోసం మన వైపు నుంచి 2.5 మార్కింగ్ వేయండి. మన వైపు నుంచి 2.5కి మార్కింగ్ వేయండి. డాట్‌కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్‌లో ఎలా ఉంటే అలాగా. నాకైతే 1.5 ఉంది. అంటే 1 ఇంచు, 1 ఇంచ్ అలా ఉందనమాట. డాట్ హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్‌కి మార్కింగ్ వేయండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఈ రెండిట్లో ఇంకొక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి మధ్యన డిఫరెన్స్ అనేది 1.5 ఇంచులు అయితే ఉండాలి. అంతేనండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా. ఇలా మొత్తం నీట్‌గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్‌గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాత హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను నేను. ఇక చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసేయండి. ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేస్తాను. హ్యాండ్ కటింగ్ కూడా ఉందండి. ఎందుకంటే హ్యాండ్ కటింగ్ కోసం క్లాత్ సరిపోలేదు. వేరే క్లాత్ తీసాను. అంటే రెడ్ కలరే కానీ దీంట్లోది కాదనమాట. సపరేట్గా అది చూపిస్తాను. ఇప్పుడు ఒక 1/4 ఇంచు టేపుని పైకి వదిలేసి చెక్ చేసుకోండి ఎంత వచ్చింది. నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఖర్చులతో కలిపి కింద ఆల్రెడీ ఖర్చులతోనే మనం చూసుకున్నాము. పైన ఖర్చులు యాడ్ చేసామన్నమాట. అందుకనే 1/4 ఇంచు. అదే ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే 1/2 ఇంచు ఖర్చులకు పెట్టుకోవాలి. కింద పైన ఖర్చులు కావాలన్నమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. వేసుకున్న తర్వాత పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. ఈ సైడ్ జాయింట్ వైపుకేమో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ దగ్గర ఏమో 2.5, సైడ్ జాయింట్ వైపుకి 2.5, షేప్ దగ్గర 3 ఇంచులు. అంటే ఆది బ్లౌజ్లో అలాగే ఉంది. ఒక 1/2 ఇంచు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎలా కట్ చేస్తామో ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే ఒక 1/2 ఇంచు టేప్ని పైకి వదిలేయాలన్నమాట. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా అయిపోయిందండి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి సరిపోతుంది. ఇంకొక లేయరు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ కూర ఉన్న క్లాత్ని తీసేయండి. నడుము దగ్గర పట్టి అతకాలన్నమాట. అందుకుని తీసేసుకోవాలి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసేయండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. సైడ్ జాయింట్ వైపు కూడా అంతే. ఇలాగా నీట్గా కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ షార్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఒక సిస్టర్ అడిగారు స్పెషల్గా, వాళ్ళ కోసం షేర్ చేస్తాను.